హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. వైసీపీకి ఒక భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం వైసీపీ నుంచి కొంతమంది రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఆ రాజీనామాల పర్వం కొనసాగుతుంది. మొన్నటికి మొన్న మనం చూసాము కిలార్ రోషయ్య గారు రాజీనామా చేశారు. ఆ తర్వాత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ఆయన. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి ఆళ్ల నాని, కాళీ కృష్ణ శ్రీనివాస్ అంటారు, ఆళ్ల నాని ఏలూరు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మొదటి విడతలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఈ కరోనా సమయంలో చాలా కష్టపడి పనిచేసిన మంత్రిగా ఆయనకు పేరుంది. సహజంగా వైసీపీ వాళ్ళందరూ కూడా నోరు బారేసుకుంటూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు. సహజ లక్షణం వైసీపీ వాళ్ళది అది. అలాంటి సహజ లక్షణాలకు భిన్నంగా వ్యవహరించేవాడు ఈయన ఆళ్ల నాని. ఏలూరు ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. ఇప్పుడైతే ఓడిపోయారు. బట్ వరుసగా పవన్ ఎఫెక్ట్ అనే మనం చెప్పాలి. ఎందుకు అంటే పెండెం దొరబాబు ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో. సో ఆయన్ని కాదని ఈసారి వంగా గీతాకి ఇవ్వటం, అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయటం, ఆయన గెలవటం, డిప్యూటీ సీఎం అవ్వటం చూసాం. అయితే అప్పటి నుంచి ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో చేరి ఆ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆయన పనిచేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే ఆయన రాజీనామా మాత్రమే చేశారు. ముఖ్యంగా అక్కడ వర్మ, తెలుగుదేశం పార్టీ వర్మ ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి కూడా ఇదొక అవకాశమని జనసేన శ్రేణులు కూడా భావిస్తున్నట్టుగా సమాచారం. అదే సమయంలో కిలారు రోసయ్య ఆయన కూడా కాపు ఎమ్మెల్యేనే. ఆయన కూడా పొన్నూరు నుంచి కాపులు అత్యధికంగా ఉంటారు అక్కడ. ఆయన గెలుస్తూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఈసారి కాపులంతా కూడా గంపగుత్తగా ఈ కూటమికి వేసిన పరిస్థితి. దీంతో ఈ వైసీపీకి భవిష్యత్తు లేదని భావించారో ఏమో కిలార్ రోసయ్య రాజీనామా చేశారు. తాజాగా ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గంలో కూడా కాపుల ప్రాబల్యం ఎక్కువ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉండే కాపులందరూ కూడా ఒక ఏకతాటి మీదకి వచ్చి కూటమికి ఓటేసిన పరిస్థితి. కాబట్టి ఈసారి కూడా భవిష్యత్తు లేదు వైసీపీకి. జగన్మోహన్ రెడ్డి విధానాలు కావచ్చు, ఏకపక్షమైన ఆయన ధోరణి కావచ్చు, పార్టీ బలోపేతం అయ్యే అవకాశం లేదు అన్న ఒక అంచనాకు వీళ్ళందరూ కూడా వచ్చారు. వాస్తవానికి వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు అని కూడా చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఆయన చేస్తున్న పని ఏంటంటే డే వన్ నుంచి ఆయన చేస్తున్నది ఏంటి, ఈ కూటమి ప్రభుత్వం డే వన్ నుంచి ఆయన విమర్శిస్తూ వస్తున్నారు. వాళ్ళ అఫీషియల్ ఖాతాలు చూడండి మీరు. గతంలో వాళ్ళు చేసిన పనుల్నే ఈ ప్రభుత్వ ఖాతాలో వేసి విమర్శలు చేస్తూ ఉన్నారు. స్వయంగా వాళ్ళ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అంటే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఆయనే స్వయంగా చెప్పారు, ఒక 6 నెలలు సమయం ఇవ్వాలి కదా ఈ ప్రభుత్వానికి, అప్పుడే మనం విమర్శలు చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి స్వయంగా ఆయన కూడా చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ధోరణి కూడా మారలేదు. శవ రాజకీయాలు చేయడంతోనే ఆయన తన లక్ష్యం నెరవేర్చుకునే క్రమంలో వెళ్తూ ఉన్నారన్నమాట. శవరాజకీయాలు గతంలో కూడా ఆయన శవరాజకీయాలు చేసి సానుభూతి పొందారు. ఇప్పుడు కూడా అదే పందా అనుసరిస్తున్నారు. కానీ ప్రజా సమస్యల మీద కనీసం షర్మిల గారు పోరాడినంతగా కూడా ఆయన పోరాడట్లేదు. అయితే ఈ దశలో ఖచ్చితంగా వైసీపీకి రాబోయే రోజుల్లో భవిష్యత్తు కష్టమే. తమ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైసీపీ నెక్స్ట్ టైం కూడా గెలిచే అవకాశం లేదన్న ఒక క్లారిటీ అయితే వాళ్ళకుంది. అందుకే వైసీపీకి రాజీనామాలు చేశారు. ఆళ్ల నాని మాజీ మంత్రి వెళ్ళడం అనేది ఏలూరు నియోజకవర్గంలో, ముఖ్యంగా ఏలూరు జిల్లాకు ఆయన అధ్యక్షులు కూడా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ బాటలో మరికొంతమంది నడిచే అవకాశం కనపడుతుంది. స్పష్టంగా అయితే పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఈ రాజీనామాల వెనుక కనపడుతుందని మనం చెప్పుకోవచ్చు.